వరంగల్ నగర ప్రసిద్ధ ఆలయం శ్రీ భద్రకాళి అమ్మవారి వేద పండితుల కోసం నూతనంగా తలపెట్టిన వేద పాఠశాల భవన నిర్మాణం పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖకు అలాగే నాయని రాజేందర్ రెడ్డికి ఆలయ ఈవో శేష్ భారతి మరియు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆలయ ఆవరణంలో మాడవీధులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ప్రజాపాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆమె తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వరంగల్లో భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి వేద పాఠశాలకి సరి అయిన సౌకర్యాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉండే మళ్ళీ అనుకోకుండా ఈరోజు భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉన్న నిర్మాణాలన్నీ కూడా తొలగించడంతో వారికి ఉన్నటువంటి అకామిడేషన్ కూడా మరి తొలగించబడింది. దాన్ని వాళ్ళను ఇన్ని రోజులు కూడా ధార్మిక భవనంలో ఉంచడం జరిగింది. అక్కడ వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మేము ఎండోమెంట్ నుంచి 1,03,00,000 రూపాయలు మంజూరీ చేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క వేద పాఠశాల నిర్మాణం జరిగితే మరి ఒక వరంగల్ హన్మకొండ మొత్తానికి కూడా ఒక మంచి పాఠశాల ఇక్కడ మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. దీంతో పాటుగా మరి ఆ యొక్క భద్రకాళి డెవలప్మెంట్ కూడా మరి చాలా ఇంపార్టెంట్గా తీసుకొని కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలిస్తూ పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా మరి భద్రకాళి అమ్మవారికి కూడా ఒక వైభవమైనటువంటి మరి గుడిగా తయారు చేసి భక్తులు ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నారు. అక్కడ సరిపోయే స్థలం లేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేసులలో ఏవైనా మరి నిర్మాణాలు అవి ఉన్నా కూడా లేకపోతే మరి ఎవరైనా ఆక్రమించుకుని ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి ఆ యొక్క స్పేస్ని ఇంకా ఎక్కువ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మరి భక్తులు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు తోపులాట కానీ తొక్కిసలాట కానీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాము. కాబట్టి ఈరోజు మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం అదేవిధంగా మాడవీధులకు కూడా మేము దాదాపు 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి మరి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యవస్థను ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళి మరి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఏజ్ కాదు చిన్నపిల్లల నుంచే భక్తి అనేది ఈరోజు నేర్చుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి మరి ఏదైనా ప్లేస్ ఉంటుంది అంటే అది ఆలయాల్లోకి వెళ్ళినప్పుడే ఆ ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతత లభించాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు కూడా సరిగా ఉండాలి. ఆ సౌకర్యాలని కల్పించి భక్తులకు మరి మంచి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా మరి అన్ని ఆలయాలను కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.